మర్చిపోయింది ఏంది సినిమా చూసి మర్చిపోయింది. అరే పడం 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 సూపర్ పడం. సో ఇందులో విషయం ఏంటి అని అంటే విజయకాంత్ గారిని, విజయకాంత్ గారు మనం మర్చిపోయాం కదా, ఆయన మళ్ళీ గుర్తు చేయడం జరిగింది స్టార్టింగ్ లో. అండ్ దెన్ వచ్చేసి మీనన్ ఒక విలన్ రోల్ ఉంటుంది. మీనన్ అందులో హెయిర్ స్టైల్ కంటిన్యూటీ బాగా మిస్ అయిపోయింది అన్న. సో నాకు కూడా చాలా కోపం వచ్చేసింది. అండ్ ఓవరాల్ గా ఇలాంటి సినిమా విజయ్ తలపతి లైఫ్ లో రాబోదు. ఎందుకంటే దిస్ ఇస్ ద లాస్ట్ ఫిలిం ఆఫ్ విజయ్ తలపతి. దట్స్ వై ఐ కేమ్ హియర్ టు వాచ్. இந்த கடைசியில் படம் தளபதி கடைசியில் படம் அததான் பார்க்கறதாக நான் வந்து ரொம்ப நிறைய படம் இந்த வாழ்க்கையில பார்த்ததே இல்ல. చాలా స్లోగా ఉందంట కదా సినిమా, చాలా స్లోగా ఉందంట కదా. ఇంకా సినిమా స్లో అన్నా ఏం చేస్తాం అంటే. సో సినిమా హిట్ అన్న 2000 కోట్లు వసూలు చేసినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇందులో ఒక పవన్ కళ్యాణ్ గారికి మన తలపతి విజయ్ గారికి సిమిలారిటీ ఒకటి ఉంటుంది. సో ఫస్ట్ సినిమా ఖుషిని పవన్ కళ్యాణ్ గారు రీమేక్ చేశారు. దాని తర్వాత ఈయన సినిమాలన్నీ విజయ్ గారు రీమేక్ చేశారు. ఇప్పుడు పొలిటికల్ కెరీర్ ప్రకారం మనం ఆలోచించుకుంటే ఈయన డిప్యూటీ సీఎం, ఆయన నెక్స్ట్ అక్కడ ఏమో సీఎం అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆయన కూడా కెరీర్ లోకి వెళ్ళిపోతున్నాడు. సో దిస్ ఇస్ ద సిమిలారిటీ ఫ్రమ్ మోరోవర్. మన అన్నగారు కూడా ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చారు, దాని తర్వాత అక్కడ ఇంకో మహానటుడు కూడా వచ్చి రావడం జరిగింది. సో ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. ఐ థింక్ మోరోవర్ 70 years దాటిపోయింది అనుకుంటాను. సో ప్రకృతి మళ్ళీ దీన్ని రిపీట్ చేసుకుంటుంది. అసలు తండ్రి కొడుకులది కాన్సెప్ట్ ఏంటి అసలు? సినిమా హైలైట్స్ ఏంటి? సినిమా చెప్తాను, టికెట్ తీసుకొని పోతాం. హైలైట్స్ ఏంటి? తమ్ముడు అన్నయ్య హైలైట్స్ ఏంటి? సినిమా మీరే చూడండి. సినిమా హైలైట్ డి ఏజింగ్ హైలైట్. నేను కూడా ఒకసారి ఏది తగ్గిపోతే బాగుంటుందేమో అనిపించింది. అర్థమైందా? దట్ ఈస్ ద సినిమా. అర్థమైందా? ఓవరాల్ గా సినిమా గుడ్ అంతే. ప్రభుదేవ గారి క్యారెక్టర్ ప్రభుదేవ గారు ఫస్ట్ టైం నాకు కోపం వచ్చింది. ప్రభుదేవ గారు అంటే అరే డాన్సర్ అబ్బా. అసలు ఆయన ఒక లవ్ సినిమా ఉంటుంది కదా చందారావి అని, అలాంటిది ఆయన విలన్ రోల్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ద మూవీ. అండ్ శివకార్తికేయన్ గారు కూడా ఉన్నారు. నాకు బాత్రూమ్ లో కలిసారు శివకార్తికేయన్ గారు. నేను చెప్పాను సార్ నెక్స్ట్ మూవీ క్లైమాక్స్ కలుగుతాను స్టోరీ అనిపించిందా? స్టోరీ రొటీన్ గానే ఉంది, బట్ వర్క్ హెవీ వర్క్. ఆడియన్స్ కి గోటా లేకపోతే వాళ్ళకి పిల్లలు గొర్రెలు, నేను ఒక గొర్రె. అంటే ఇది ఆడియన్స్ మీద రివెంజా సినిమా? అవునా? అసలు ఏం బాగాలేదు స్క్రీన్ ప్లే గానీ లేదు, ఖర్చు కూడా వేస్ట్ అనిపించింది. బట్ టెక్నికల్లీ బ్రిలియంట్. స్టోరీ ఏంటి అంటే దేని గురించి ఉంటుంది? అంటే డబుల్ యాక్షన్ చెప్తున్నారు కదా. డబుల్ యాక్షన్, క్లైమాక్స్ మల్టీ యాక్షన్ ఉంటుంది. ఇంకా గోట్ నెక్స్ట్ సిగ్నల్ కూడా ఉంది. మరి ఇదే యాక్సెప్ట్ చేయలేదు జనాలు. ఆయన నెక్స్ట్ పాలిటిక్స్ లో వెళ్ళిపోతున్నాడు కాబట్టి కెరియర్ ని చాలా బాగా ఎండ్ చేశారని అనిపించింది నాకు. అండ్ దీనికి సీక్వెన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో తీసారో తీరో అయితే తెలియదు. సో బాగా అనిపించింది. టెక్నికల్ గా చాలా బాగా తీసారన్న మూవీ మాత్రం. విజయ్ గారికి విజయరా అంటే చాలా ఇష్టము. కాకపోతే మూవీ చూసుకుంటే ఆ క్యారెక్టర్ చూసుకుంటే నాకు కోపం వస్తుంది. అంటే కోపం వచ్చింది కాబట్టి కరెక్ట్ అయినట్టు మూవీకి చాలా బాగుంది. వెంకట్ ప్రభు గారు సరోజా సినిమా అయినా సరే, ఆయన ప్రీవియస్ ఫీలింగ్స్ ఎట్లయితే మనకి ఆ ట్విస్ట్ టర్న్స్ ఏవైతే ఉన్నాయో అలా దీంట్లో కూడా అట్లనే ఉన్నది. ఎవరు విలన్ అర్థమైతే ఎవరు పాజిటివ్ క్యారెక్టర్ అర్థమైతే. ప్రభుదేవ్ గారు అయినా సరే, విజయ్ గారు సరే, ఆ విజయ్ సన్ క్యారెక్టర్ చూసి కోపం వచ్చింది నాకు. కాకపోతే మూవీ చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. వెంకట్ ప్రభు గారి మూవీ ఎలా అయితే ఉండాలనుకుంటామో 100% అట్లనే ఉంది మూవీ. విజయ్ గారి పర్ఫార్మెన్స్ విజయ్ గారి పర్ఫార్మెన్స్ సన్ క్యారెక్టర్